హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మునక్కాయ టొమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మన ఛానల్లో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ముందుగా కడాయి పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని మునక్కాయలు వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేసిన తర్వాత 4 to 5 మినిట్స్ ఫ్రై చేసేసి పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని శనగబాయలు కూడా వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఆనియన్స్ పింక్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా ఇప్పుడు పింక్ అయిన తర్వాత వేసేయడం స్టార్ట్ చేసేయండి. తర్వాత ఒకసారి మొత్తం కలిపేసి మీడియం ఫ్లేమ్ మీద మూత మూసి పెట్టేసి ఒక 5 to 6 మినిట్స్ మగ్గించాలి. ఆ తర్వాత ఇలా మెత్తబడ్డం స్టార్ట్ అవుతుంది టొమాటో. ఆ తర్వాత కొంచెం పసుపు వేస్తాము. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేయాలి. అప్పుడు ఇంకా బాగా టొమాటో కుక్ అవుతుంది. తర్వాత మళ్ళీ మూత మూసి పెట్టేసేయండి కాసేపు, ఒక 5 మినిట్స్ మళ్ళీ. ఇది ఉడికేలోపు మెయిన్ టైం మనము ఒక గ్రేవీకి ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం పచ్చి కొబ్బరి కావాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత కాజు వేయాలి. 10 to 15 పీసెస్ ఆఫ్ కాజు వేయండి. అలాగే గసాలు అంటారు కదా, పాపీ సీడ్స్, అవి కూడా కొన్ని వేయాలి. ఆ 3 వేసేసి కొన్ని వాటర్ వేసేసి ఇలా గ్రేవీ లాగా గ్రైండ్ చేసేసేయాలి మనం. ఏ పలుకులు లేకుండా ఫైన్ పేస్ట్ లాగా అవ్వాలి. అంతలోపు టమాటో ఆనియన్ కూడా కుక్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఆ గ్రేవీ దీంట్లో కలిపేసి ఒకసారి అంతా కలిపేసి ఒక 3 to 4 మినిట్స్ మనము లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. మూత పెట్టేసి కూడా ఒక 4 మినిట్స్ వదిలేసేయండి దాన్ని. అప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. ముందుగానే వేయించి పెట్టుకున్న ధనియాల జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసేయండి. తర్వాత దీనికి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే కాజు పేస్ట్ వేసాం కాబట్టి స్పైస్ చాలా తగ్గిపోతుంది. సో కారం మీరు చూసుకొని ఎక్కువ వేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేసేసుకోవాలి. తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేయండి. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఇప్పుడు మునక్కాయలు కూడా దీంట్లో వేసేయాలి. మునక్కాయలు కూడా వేసిన తర్వాత మొత్తం ఇలా కలిపేసేయండి. మీకు కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే వాటర్ వేసేసుకొని లో ఫ్లేమ్ మీద 5 మినిట్స్ కుక్ చేయండి. పర్ఫెక్ట్గా ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది. లేదు మీకు కొంచెం కర్రీ టైపే కావాలంటే వాటర్ తగ్గించేసేయండి. ఇంతే అండి టొమాటో డ్రమ్ స్టిక్ కర్రీ. మీకు నచ్చిందా? మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్స్ పెట్టండి ఎలా ఉందో. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.